ప్రపంచ సినీ ఇండస్ట్రీలో నటీనటులకున్న ఫాలోయింగ్ క్రేజ్ని బట్టి వారి పారితోషికాలు నిర్ణయిస్తారు. తమ సినిమాలు కలెక్ట్ చేసే బాక్సాఫీస్ నెంబర్స్ని బట్టి స్టార్స్ కూడా భారీ రెమ్యునరేషన్స్ను డిమాండ్ చేస్తారు. పాత్రలు, సినిమా బడ్జెట్ను ఆయా హీరోలకు రెమ్యునరేషన్స్ ముట్ట చెప్తారు. ప్రస్తుతం ఒక హాలీవుడ్ హీరో రెమ్యునరేషన్ టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లో డాక్టర్ డూమ్ పాత్రకు అద్భుతమైన ఫాలోయింగ్ ఉంది. ఆ పాత్రను పోషించే రాబర్ట్ డౌనీ జూనియర్కు ప్రపంచవ్యాప్తంగా విశేషమైన ఫాలోవర్స్, అభిమానులు వచ్చారు. ఆయన నటించిన సినిమాలు విడుదలైతే ఫ్యాన్స్ చూడడానికి ఎగబడతారంటే ఏమాత్రం సందేహం అక్కర్లేదు. రాబర్ట్ డౌనీ జూనియర్ తనకున్న క్రేజ్ను క్యాష్ చేసుకోవడానికి భారీగా పారితోషికాన్ని డిమాండ్ చేస్తారనే ప్రచారం మీడియా వర్గాల్లో ఉంది. అసలు ఎవరి రాబర్ట్ డౌనీ అంటే, రాబర్ట్ డౌనీ సీనియర్ అనే ప్రముఖ హాలీవుడ్ నటుడు కుమారుడే ఈ రాబర్ట్ డౌనీ జూనియర్. తన తండ్రి యొక్క 1970వ చిత్రం పౌండ్లో తొలిసారిగా రాబర్ట్ డౌనీ జూనియర్ నటించాడు. అలా మొదలైన తన సినీ ప్రయాణం తదనంతరం బ్రౌడ్ ప్యాక్తో కలిసి యుక్త వయసులోనే విట్ సైన్స్, లెస్ దాన్ జీరో చిత్రాల్లో పనిచేశాడు. 1992లో బయోపిక్ చాప్లిన్లో చార్లీ చాప్లిన్ పాత్రలో డౌనీ BAFTA అవార్డును కూడా అందుకున్నాడు. మాదక ద్రవ్యాల ఆరోపణలపై కోర్కోనన్స్ సబ్స్టాన్స్ అబ్యూస్ ట్రీట్మెంట్ ఫెసిలిటీలో పనిచేసిన తరువాత అతను 2000లో టీవీ సిరీస్ అల్లీ మెక్బీలో చేరాడు మరియు ఆ పాత్రకు గోల్డెన్ గ్లోబ్ అవార్డును గెలుచుకున్నాడు. అదనపు డ్రగ్ ఛార్జీల నేపథ్యంలో డౌనీని 2001లో షో నుంచి తొలగించారు. కోర్టు ఆదేశించిన డ్రగ్ ట్రీట్మెంట్ ప్రోగ్రాంలో ఉండి 2003 నుంచి తన నిగ్రహాన్ని కొనసాగించాడు. 2008లో డౌనీని టైమ్ మ్యాగజైన్ ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తుల్లో ఒకరిగా పేర్కొంది. 2013 నుంచి 2015 వరకు అతను హాలీవుడ్లో అత్యధిక పారితోషికం తీసుకునే నటుడిగా ఫోర్బ్స్ చేత జాబితా చేయబడ్డాడు. ప్రస్తుతం అవెంజర్స్, ఇతర సినిమాల తరువాత ఆయన నటిస్తున్న తాజా చిత్రం అవెంజర్స్ డూమ్స్ డే అండ్ అవెంజర్స్ సీక్రెట్ వార్స్ ఈ సినిమాలో నటిస్తున్నట్లు రాబర్ట్ అధికారికంగా ప్రకటించాడు. సీక్రెట్ వార్స్ సినిమాకు పాపులర్ డైరెక్టర్ రుస్పో బ్రదర్సో జో అండ్ ఆంథోనీ రుస్పో దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడించనున్నట్లు యూనిట్ తెలుస్తోంది. అయితే డౌనీ నటిస్తున్నారనే వార్త బయటికి పొక్కడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక్కడి ఆసక్తికర అంశం ఏంటంటే, రాబర్ట్ డౌనీ ఆయన ఇటీవలి నట జీవితానికి స్వస్తి చెప్పాడు. 2019లో నేను ఇక నటించను, రిటైర్మెంట్ తీసుకుంటానని ప్రకటన చేశాడు. కానీ రుసో బ్రదర్స్, మార్వెల్ ప్రొడక్షన్స్ నిర్వాహకుల కోరిక మేరకు తన మనసు మార్చుకున్నాడు. సీక్రెట్ వార్ సినిమాలో నటించేందుకు ముందుకొచ్చిన రాబర్ట్ డౌనీ జూనియర్కు భారీ రెమ్యునరేషన్ ఇచ్చేందుకు సిద్ధపడ్డారట. ఈ సినిమాలోని డాక్టర్ డూమ్ పాత్రలు నటించడానికి ఆయనకు $80 మిలియన్లు ఇచ్చారట. సుమారుగా 670 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు రెడీ అయ్యారు. ఈ పారితోషికం వ్యవహారం ప్రపంచ సినిమా రంగంలో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.